పాలక్ పులావ్ చాలా ఈజీ అన్నమాట. ఫస్ట్ అయితే ఒక బంచ్ పాలకూర మంచిగా కడుక్కోవాలి. సో తర్వాత పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 6 చిల్లీస్ వేసుకోవాలి. అండ్ ఆ తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర వేసేసుకోవాలన్నమాట. ఒక్క 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి. సో ఇదిగోండి ఇట్లా రావాలన్నమాట. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఒక 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నా. సో ఆయిల్ అంతా హీట్ ఎక్కాక 2 యాలకులు, 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, సో ఇవన్నీ వేసుకొని ఒక 1 మినిట్ తర్వాత 1 ఫుల్ ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. సో ఆనియన్స్ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, మగ్గితే సరిపోతుంది. నాకు జీడిపప్పు అంటే ఇష్టం కాబట్టి సో ఇవి కూడా వేసుకుంటున్నా. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఆనియన్స్ మగ్గాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోవాలన్నమాట. పచ్చి వాసన పోయాక 2 మీడియం సైజ్ టొమాటోస్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇట్లా మొత్తం ఒకసారి కలిపేసుకోండి. సో మొత్తం కలిపేసుకున్నాక కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం మళ్ళీ కలిపేసేయాలి. నేను గ్రీన్ పీస్ వేయడం మర్చిపోయాను, అందుకు ఇప్పుడు వేస్తున్నా. సో మీకు వద్దు అంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మూత పెట్టేసేయండి, ఎందుకంటే టొమాటోస్ మగ్గాలి కాబట్టి. మంచిగా మగ్గిపోయింది కదా. ముందే మనం పాలకూర అండ్ మిర్చి మగ్గించి పెట్టుకున్నాం కదా పక్కన, అది బ్లెండ్ చేసుకొని ఇప్పుడు వేసుకోవాలి. సో వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసేయండి. నేను 4 కప్స్ రైస్ తీసుకున్నా. ఒక 30 మినిట్స్ అయితే నానబెట్టుకున్నా. నేను తీసుకుని సోనా మసూరి రైస్ అన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నేను 4 కప్స్ రైస్కి 6 కప్స్ వాటర్ యాడ్ చేశాను. అంటే 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. నాకైతే సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. సో ఇప్పుడు మూత పెట్టేసేయండి. ఒక 15 to 20 మినిట్స్ తర్వాత పాలక్ పులావ్ రెడీ అయిపోతుంది. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ప్రాసెస్ చూసారు కదా, చాలా ఈజీ ఉంటుంది. సో నేనైతే ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నా. అండ్ రైతా కూడా ఆల్రెడీ రెడీ చేసేసాను. రైతాతో కూడా చాలా బాగుంటుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.